గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1013. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 96 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,989 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 36 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,082 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.14% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.27% పెరిగింది. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది. ఈయన ఎప్పటి నుంచో మెక్సికో అండ్ కెనడా పైన 25% టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తామని అండ్ చైనా పైన ఇంపోజ్ చేస్తున్నటువంటి టారిఫ్స్ కూడా పెంచుతామని చెప్పి కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు కదా. ఈ మెక్సికో అండ్ కెనడా పైన 25% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుంచే అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు చైనా పైన యుఎస్ ఏదైతే 10% టారిఫ్స్ ని విధిస్తుందో దాన్ని ఇప్పుడు 20% కి పెంచడానికి కూడా ఆర్డర్ ని నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేశారు. సో ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇటువంటి యాక్షన్ వచ్చిందో దానికి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఈ రోజు రియాక్షన్ రావడం జరిగింది. ముందుగా కెనడా వాళ్ళు యుఎస్ వీళ్ళపైన ఏవైతే 25% టారిఫ్స్ ని ఇంపోజ్ చేసిందో అది కరెక్ట్ కాదని దానికి మేము కూడా రిప్లైగా యుఎస్ పైన టారిఫ్స్ విధిస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ కెనడాతో పాటుగా మెక్సికో దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళే కాకుండా ఈ రోజు చైనా కూడా రెస్పాండ్ అవుతూ అమెరికాకి చెందినటువంటి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటుగా వేరియస్ ప్రొడక్ట్స్ పైన చైనా కూడా 10 to 15% వరకు టారిఫ్స్ ని పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్ లో భాగంగా యుఎస్ కి చెందినటువంటి 25 కంపెనీస్ నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని అలో చేయట్లేదని అండ్ అంతేకాకుండా ఆ కంపెనీస్ చైనాకి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ ని విధిస్తున్నట్టుగా చైనా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి చైనా, కెనడా అండ్ మెక్సికో రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే వెంటనే అమలు చేస్తున్నామని స్టేట్మెంట్స్ వచ్చాయో దానికి రిప్లైగా ఈ కంట్రీస్ కూడా యుఎస్ పైన టారిఫ్స్ విధిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కంట్రీస్ మధ్యన ఏదైతే ట్రేడ్ వార్ మొదలైందో దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయి. దీంతోనే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అవడం జరిగింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా కొంత వాలటిలిటీ అయితే ఈ రోజు కనపడిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని లిటిల్ బిట్ అంటే మరీ ఎక్కువగా రికవరీ చూడలేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని కొంత రికవరీ అయితే కనపడింది. ఈ ట్రేడ్ వార్ సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఇవి గ్లోబల్ ఎకానమీస్ కి అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇటువంటి ట్రేడ్ వార్స్ జరిగాయి అనుకోండి గ్లోబల్ సప్లై చైన్ అనేది దెబ్బతింటుంది. యుఎస్ తీసుకున్నటువంటి యాక్షన్ కి అదర్ కంట్రీస్ నుంచి కూడా రియాక్షన్ వచ్చింది కదా. సో చూడాలి ఇప్పుడు యుఎస్ అండ్ ఈ కంట్రీస్ మధ్య ఏమైనా చర్చలు జరుగుతాయేమో. ఎందుకంటే ఇవి 3-4 కంట్రీస్ కనే కాదు ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ మంత్ నుంచి ఏవైతే కంట్రీస్ మా పైన ఎక్కువగా టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా మేము ఏప్రిల్ మంత్ నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. మన ఇండియా పైన కూడా ఇటువంటి టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఆయన దగ్గర నుంచి ప్రీవియస్ గా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. చూడాలి ఈ కంట్రీస్ మధ్య చర్చలు జరిగి ఇది ఎప్పటికీ సాల్వ్ అవుతుంది అన్నది. త్వరగా సాల్వ్ అయిపోయినట్లయితే ఇది గ్లోబల్ ఎకానమీస్ కి పెద్ద రిలీఫ్ గానే మనం చూడొచ్చు. ఇటువంటి ట్రేడ్ వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. ఈవెన్ ఇది యుఎస్ కి కూడా మంచిది కాదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అదర్ కంట్రీస్ పైన ఏవైతే టారిఫ్స్ విధిస్తున్నారో వీటి వలన అమెరికన్ హౌస్ హోల్డ్స్ పైన పెర్ ఇయర్ అట్లీస్ట్ $1,250 వరకు కూడా కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మూడీస్ వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే అదర్ కంట్రీస్ పైన ఈ టారిఫ్స్ విధించేశారు అనుకోండి యుఎస్ లో అన్ని ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ ఉండదు కదా. ఎన్నో కొన్ని ప్రొడక్ట్స్ అయితే అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతే అల్టిమేట్లీ యుఎస్ లో ఉన్నటువంటి పీపుల్ ఇంపాక్ట్ అవుతారు. అండ్ ప్రెసెంట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ప్రెషర్ అయితే ఫేస్ చేస్తుంది. అండ్ ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి ఆబ్వియస్ గా యుఎస్ ఎకానమీ కూడా దెబ్బతింటది. కాబట్టి ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఇష్యూ ఏదైతే నడుస్తుందో అది కంట్రీస్ డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకుంటారని మేమైతే అనుకుంటున్నాం. ఈవెన్ ఇప్పుడు మన ఇండియా పైన కూడా అంటే ఫార్మా ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ విధిస్తాం అనేది ఈయన అంటున్నారు కదా. ఒకవేళ టారిఫ్స్ అమల్లోకి వచ్చేసాయి అనుకోండి యుఎస్ లోని మెడిసిన్స్ యొక్క కాస్ట్ కూడా బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి చెందినటువంటి మేనేజ్మెంట్స్ కూడా మాట్లాడుతూ యుఎస్ లోని జనరిక్ మెడిసిన్స్ కాస్ట్ వీటి వల్ల బాగా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. జనరిక్ మెడిసిన్ కాస్ట్ పెరిగిపోతుంది కదా అని చెప్పి మెడిసిన్స్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం మానేయగలరా? మానేలేరు కదా. ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ గా ఏవైతే మనం వాడేటువంటి ఇటువంటివన్నీ ఉంటాయో చాలా ఇంపార్టెంట్. అండ్ యుఎస్ దట్టు వీటి యొక్క ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా మన ఇండియా అండ్ చైనా పైన డిపెండ్ అయి ఉన్నది. సో ఇప్పుడు అన్ని కంట్రీస్ పైన ఈ విధంగా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి దానివల్ల యుఎస్ కూడా ఓవరాల్ గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దీనికి కంట్రీస్ అయితే డిస్కస్ చేసుకుని సొల్యూషన్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. చూడాలి ఇది ఎప్పటికీ ఎండ్ అవుతుంది అన్నది. త్వరగా ఎండ్ అవ్వాలనే మనం కోరుకుందాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి
చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోని మ్యాసివ్ సెల్ ఆఫ్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ వాళ్ళు ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క రేటింగ్స్ ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఈ జెన్సాల్ యొక్క లాంగ్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్స్ ని కేర్ బీబీ పాజిటివ్ నుంచి కేర్ డి కి డౌన్ గ్రేడ్ చేసినట్లయితే వీళ్ళ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్స్ ని కేర్ బీబీ పాజిటివ్ నుంచి కేర్ డి కి అండ్ కేర్ A4 పాజిటివ్ నుంచి కేర్ డి కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. జెన్సాల్ యొక్క బ్యాంక్ ఫెసిలిటీస్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ అయితే చాలా పూర్ గా ఉన్నదని, దీంతో కేర్ వాళ్ళు ఈ కంపెనీని డిఫాల్ట్ రికగ్నైజేషన్ పాలసీలో పెడుతూ కంపెనీ యొక్క బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్స్ అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. వీళ్ళ లిక్విడిటీ పొజిషన్స్ బాలేవు అండ్ వీళ్ళ లోన్స్ ఏవైతే తీసుకున్నారో వాటిని డిఫాల్ట్ చేయొచ్చు అంటే కంపెనీ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా. ఆ కన్సర్న్స్ రైజ్ అవడంతోనే స్టాక్ లోని ఇంత మ్యాసివ్ ప్రెషర్ కనపడింది. ఇష్యూ నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా బయటపడతారన్నది చూడాలి. వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ ఇంత బాలేదని చెప్పి రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారంటే దాని నుంచి వీళ్ళు రికవర్ అవ్వాలంటే చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది కదా. దీనివల్ల స్టాక్ లో మరికొన్నాళ్ళు కూడా మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది జెన్సాల్ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. యాక్చువల్లీ ఇది జెన్సాల్ ఒక్కదానికి నెగిటివ్ కాదు. జెన్సాల్ కి ఎవరైతే లెండర్స్ లోన్స్ ఇష్యూ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇది మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే జెన్సాల్ ఈ లోన్స్ పే చేయలేక డిఫాల్ట్ చేసింది అనుకోండి, దానివల్ల లెండర్స్ పైన ఇంపాక్ట్ పెరుగుతుంది కదా. ఎందుకంటే వాళ్ళకి ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా. ఎన్పిఏ కన్వర్ట్ అయితే వాళ్ళ రిలేటెడ్ గా అది నెగిటివ్. జెన్సాల్ కి ఎక్కువగా లోన్స్ ఎవరు ఇష్యూ చేశారో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి పిఎఫ్సి వాళ్ళు నియర్లీ 344 crores వరకు టర్మ్ లోన్ ఇచ్చారు. అండ్ అలాగే అనదర్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి ఇరెడా ఉన్నది కదా, ఈ ఇరెడా వాళ్ళు కూడా నియర్లీ 280 crores వరకు లోన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి పైన మేజర్ ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జెన్సాల్ కనుక డిఫాల్ట్ చేసినట్లయితే వీళ్ళతో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లోన్స్ ఇష్యూ చేసిన వాళ్ళు ఇష్యూ చేసినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత స్మాల్ అమౌంట్సే కాబట్టి వీటిపైన మరీ అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ పిఎఫ్సి అండ్ ఇరెడా పైన జెన్సాల్ ఒకవేళ డిఫాల్ట్ చేసినట్లయితే భారీ ఇంపాక్టే పన్నుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడకపోతున్నామో ఈ న్యూస్ అయితే ఒక 1-2 days అంటే 2 days బిఫోర్ వచ్చినటువంటి న్యూస్. కాకపోతే ఈ న్యూస్ షేర్ చేసినట్లయితే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ రోజు షేర్ చేస్తున్నాం. మీలో చాలా మంది చిట్స్ అయితే వేస్తుంటారు కదా. ఎంతమంది చిట్స్ వేస్తుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ చిట్స్ వేస్తున్నప్పుడు వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి ఒక రెగ్యులేటర్ అంటే ఎవరు లేరు కదా. రెగ్యులేటర్ ఉన్నప్పుడే జనరల్లీ కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. కానీ రెగ్యులేటరే లేరు అనుకోండి, దానికి ఏం జరుగుతుంది? దానిలో ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువగానే జరగచ్చు కదా. రీసెంట్ గా హైదరాబాద్ లోనే ఇటువంటి ఫ్రాడ్ ఒకటి బయటపడింది. ఏకంగా ఈ ఫ్రాడ్ లోని చాలా మంది ఇన్వెస్టర్స్ నియర్లీ 100 crores వరకు నష్టపోయినట్లుగా బయటపడడం జరిగింది. హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, అంటే నియర్లీ 18 years నుంచి ఇతను హైదరాబాద్ లోనే ఉంటున్నాడంట. అండ్ లోకల్స్ లోని ఇతనికి మంచి పేరు కూడా ఉన్నది. అండ్ లాస్ట్ 15 years నుంచి ఇతను చిట్స్ కూడా రన్ చేస్తున్నాడు. ఇలా 15 years నుంచి చిట్స్ రన్ చేస్తున్నాడంటే జనరల్ ఏమవుతుంది, అబ్బా అన్ని సంవత్సరాల నుంచి చిట్స్ రన్ చేస్తున్నాడంటే ఇతను ఎందుకు మోసం చేస్తున్నాడంటే చాలా మంది ఇతని దగ్గర చిట్స్ వేశారు, ఆ డబ్బులు వెనక్కి వచ్చాయంటే ఇతను మోసం చేయడం చెప్పి ఒక ట్రస్ట్ అయితే చాలా మందికి బిల్డ్ అవుతుంది కదా. ఆ ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత ఇతను నియర్లీ 5 lakh నుంచి 50 lakhs వరకు చిట్స్ రన్ చేస్తున్నాడు. దీనిలో చాలా మంది పాపం డబ్బులు కూడా కట్టడం జరిగింది. ఆ డబ్బులు కట్టిన తర్వాత ఇతను ఆ డబ్బుల్ని ఏం చేసేవాడంటే హై రిటర్న్స్ ఆఫర్ చేస్తాను, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం, వెనక్కి తీసుకోకండి అని చెప్పి చాలా వరకు ఆ డబ్బుల్ని వెనక్కి ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్స్ కి డౌట్ వచ్చి ఆ డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని అడగడం జరిగింది. ఎక్కువ మంది దగ్గర నుంచి ఒక్కసారి ప్రెషర్ వచ్చేసరికి కంప్లీట్ గా చిట్స్ వేసేటువంటి వ్యక్తికి చెందినటువంటి ఫ్యామిలీ అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయింది. ఒకసారి చూడండి, 15 సంవత్సరాల నుంచి అతను చిట్స్ రన్ చేస్తున్నాడంటే చాలా మందికి ట్రస్ట్ బిల్డ్ అయ్యి అతని చిట్స్ వేస్తారు కదా. ఇందులో చిట్స్ వేసిన వాళ్ళు చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ చిట్స్ వేయడం జరిగింది. ఆ డబ్బులు వాళ్ళు అందరూ పోయినట్టే కదా. వెనక్కి వస్తాయి ఇంత త్వరగా రావు కదా. అందుకనే చిట్స్ ఎవరైతే వేస్తుంటారో దీనిలో ఉన్నటువంటి రిస్క్ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఈ చిట్స్ రిలేటెడ్ గా మన ఛానల్లోని 1 year బిఫోర్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని కూడా చేసాం. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్లయితే ఈరోజు డైలీ మనిషి ఒక ఎండ్ కార్డ్ లో ఈ వీడియోని అయితే ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి ప్రయత్నించండి. మీకు ఈ చిట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రియాలిటీ అనేది అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్టాక్స్ అయినటువంటి స్విగ్గీ అండ్ జొమాటో ఈ 2 స్టాక్స్ లో కూడా మంచి పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు స్విగ్గీ అండ్ జొమాటో రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలోని స్విగ్గీకి వీళ్ళు 740 rupees టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేసినట్లయితే స్విగ్గీ స్టాక్ నియర్లీ 127% వరకు పెరగచ్చని అండ్ జొమాటో స్టాక్ కూడా 40% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ స్టాక్స్ కి వీళ్ళు ఇంత పాజిటివ్ రేటింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే క్విక్ కామర్స్ సర్వీస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దీనిలో జెప్టో వాళ్ళు భారీ డిస్కౌంట్లు ఇవ్వడంతో పాటు అమెజాన్ ఎంట్రీ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో
కొన్ని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి కదా. సో ఈ క్విక్ కామర్స్ బిజినెస్ అయితే ఇంపాక్ట్ అవుతుండడంతో దాని యొక్క ఇంపాక్ట్ స్విగ్గీ అండ్ జొమాటో పైన పడచ్చు అని చెప్పి స్టాక్స్ లో అయితే బాగానే కరెక్షన్ చూసామని. సో ఇప్పుడు ఈ స్టాక్స్ పడిన తర్వాత ఆల్మోస్ట్ క్విక్ కామర్స్ సర్వీస్ బిజినెస్ అయితే ప్రైస్ ఇన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారం మనం చూసినట్లయితే స్విగ్గీ స్టాక్ అయితే దాని ఫుడ్ డెలివరీ బిజినెస్ పార్ వాల్యూతో కంపేర్ చేస్తే 30% వరకు డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నదని, ఈవెన్ జొమాటో స్టాక్ కూడా డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా 2025 మే నుంచి డిస్క్రిషనరీ కన్జంప్షన్ కూడా బాగా పెరగచ్చు. దీనివల్ల ఈ రెండు కంపెనీస్ కూడా లాభపడేటువంటి అవకాశం ఉందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ లోని ఏదైతే బ్రాకెట్స్ ని పెంచిందో దానివల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ అన్నది పెరగచ్చు. ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరగడం వల్ల ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అనే కాదు, క్విక్ కామర్స్ సర్వీస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా లాభపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఇవన్నీ రీజన్స్ తోని ఈ రెండు స్టాక్స్ లోని మంచి ర్యాలీ చూడొచ్చు అని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నుంచి ఇటువంటి రిపోర్ట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోని బయింగ్ అన్నది కనపడింది. నెక్స్ట్ డైమండ్స్ కి సర్టిఫికేషన్స్ ఇష్యూ చేసేటువంటి ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఈ స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ రిజల్ట్స్ గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ కొంచెం డీసెంట్ గానే ఉన్న మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వకపోవడంతో పాటుగా వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అవడంతోనే స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ లో ప్రెషర్ చూసాం. కానీ ఈ ప్రెషర్ కంటిన్యూ అవడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. అదేంటంటే ఫ్యూ డేస్ బిఫోర్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక కాన్ కాల్ అయితే కండక్ట్ చేశారు ఇన్వెస్టర్స్ తోని. ఆ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ మీరు చదివారనుకోండి ఈ ఇష్యూ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ ని డైమండ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్ కి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే రెస్పాండ్ అవుతూ ఇనిషియల్ గా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీని యుఎస్ లోని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లార్జ్ రీటైలర్స్ అయితే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా సర్టిఫికేషన్స్ అయితే అడిగేవారని, కానీ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ సేల్స్ బాగా అక్కడ పెరగడంతో ఈ కంప్లీట్ సర్టిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంతవరకు తగ్గించాలని చెప్పి లార్జ్ రీటైలర్స్ వీళ్ళని అడుగుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా ఇప్పుడు ఇష్యూ చేస్తున్నటువంటి సర్టిఫికేషన్ నిజంగా తగ్గిపోయింది అనుకోండి, దానివల్ల ఆబ్వియస్ గా ఈ డైమండ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. దట్టు ఇప్పుడు వీళ్ళకి హై మార్జిన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి కన్సర్న్స్ తోనే స్టాక్ లో ప్రెషర్ చూస్తున్నాం. కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ అయితే దీని రిలేటెడ్ గా కొంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించింది. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ అవి ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు అన్నట్టుగా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించింది, కానీ మార్కెట్ అయితే దాన్ని బిలీవ్ చేయలేనట్టుంది. దాంతోనే మనకి స్టాక్ లోనైతే ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ ఇందాక మనం మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ గారు ఏవైతే టారిఫ్స్ ని విధిస్తున్నారో దానివల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్ అనేది ఏర్పడుతున్నది. దీనివల్ల ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతున్నది అని చెప్పి ఇలాంటి వేరియస్ ఇష్యూస్ తోని ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఐబుప్రోఫెన్ ప్రైస్లు అయితే పెరుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఐబుప్రోఫెన్ ప్రైస్లు కనుక పెరిగాయి అనుకోండి, దానివల్ల దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ గ్రాన్యువల్స్ ఇండియా, ఐఓఎల్ కెమికల్స్ తో పాటుగా రిమైనింగ్ ఏవైతే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఈ ఐబుప్రోఫెన్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయో వాళ్ళందరికీ కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోని కాఫీ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. కాఫీ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ పెరగడంతో పాటు సప్లై చైన్ కన్స్ట్రెంట్స్ కూడా బాగా ఏర్పడడంతో ఇప్పుడు కాఫీ ప్రైస్లు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని రికార్డ్ హైస్ ని టచ్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ కాఫీ ప్రైస్లు ఇలాగే కంటిన్యూస్ గా పెరిగాయి అనుకోండి, దానివల్ల సిసిఎల్ ప్రొడక్ట్స్, టాటా కాఫీతో పాటుగా వేరియస్ అదర్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ ని సప్లై చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి వెస్ట్ సెంట్రల్ రైల్వే భోపాల్ డివిజన్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 148 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వెస్ట్ సెంట్రల్ రైల్వే భోపాల్ డివిజన్ లోని బినాల్, తర్సి అండ్ జహర్పూర్ సెక్షన్ లోని కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేయనున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటైర్ రైల్వేస్ లోని ఈ కవచ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసింది. అండ్ ఈ కవచ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ కూడా ఫాస్ట్ ఫేస్ లోని కంప్లీట్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా మన రైల్వే మినిస్టర్ కూడా కామెంట్ చేశారు. సో దీనిలో భాగంగా ఈ కవచ్ సిస్టమ్ సప్లై చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ప్రెసెంట్ జియో పేమెంట్స్ బ్యాంక్ లోని నియర్లీ 82.17% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఎస్బీఐ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ. ఇప్పుడు అడిషనల్ గా ఎస్బీఐ దగ్గర నుంచి జియో పేమెంట్స్ బ్యాంక్ లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 7,90,80,000 షేర్స్ ని నియర్లీ 104 crores పెట్టి అక్వైర్ చేయబోతున్నట్లుగా ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగా మారబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఎక్విజిషన్ ఇంకా ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ అయితే రావాలి. అప్రూవల్ అది రావడానికి వీళ్ళకి 45 days టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వన్స్ ఈ అప్రూవల్ వచ్చేసినట్లయితే జియో పేమెంట్స్ బ్యాంక్ లోని ఆ స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ స్టేక్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సెనోరస్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సెనోరస్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ యూఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ దగ్గర నుంచి 14 ఆండాస్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ 14 ఆండాస్ లోని 13 ఆండాస్ కి ఆల్రెడీ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ కూడా వచ్చేసింది అండ్ 1 ఆండాకి ఇంకా యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. టోటల్ గా వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ ఆండాస్ కి యుఎస్ లోని $421 మిలియన్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఆండాస్ అక్వైర్ చేయడం ద్వారా యుఎస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నారు కాబట్టి ఇది సెనోరస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నా ఎక్విజిషన్ కి ఫండింగ్ వీళ్ళు ఐపీఓ ద్వారా ఏదైతే ఫండ్ రేస్ చేశారో ఆ ఫండ్ ని యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళని ఎయిర్ బస్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కి టైర్ 1 సప్లయర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను వీళ్ళు ఎయిర్ బస్ వాళ్ళతోని మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ఎయిర్ బస్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి వీళ్ళు వేరియస్ రేంజ్ ఆఫ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంపోనెంట్స్ ని వీళ్ళు బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దానిలో మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళు ఎయిర్ బస్ హెలికాప్టర్ అండ్ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కి సప్లైస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి కూడా వీళ్ళు కాంపోనెంట్స్ సప్లై చేయనున్నారు కాబట్టి ఇది సంవర్ధన్ మదర్సన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళకి చెందినటువంటి మహారాష్ట్ర పూణేలో ఉన్న వీళ్ళ రిజిస్టర్ ఆఫీస్ లోని ఈ రోజు మహారాష్ట్ర స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సెర్చ్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగా స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అయితే వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా కోఆపరేట్ చేసి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశామని అండ్ కంపెనీ అయితే హై స్టాండర్డ్ గవర్నెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అసలు వీళ్ళపైన ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేశారు అండ్ ఫైనల్లీ దీనిలో అవుట్కమ్ ఏమొచ్చింది అన్నది తెలియదు. ఒకవేళ వీళ్ళు ఏమీ తప్పులు చేయలేదు అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఏదైనా తప్పు చేసి వీళ్ళపైన పెనాల్టీస్ అవి పడ్డాయి అనుకోండి, అది పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వాళ్ళు తమిళనాడు, కేరళ అండ్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లోని కీ కాంట్రాక్ట్స్ విన్ అవడం జరిగింది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా తమిళనాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని T4 పాసెంజర్ టెర్మినల్స్ మెస్ లోని హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ లాంటి సర్వీసెస్ అయితే వీళ్ళు అందించవలసి ఉన్నది. దీంతో పాటు త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని అండ్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని వీళ్ళు వేరియస్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయనున్నారు. ఇప్పుడు కొత్తగా ఏవైతే ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో వీళ్ళు కాంట్రాక్ట్స్ విన్ అయ్యారో ఇది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ వాళ్ళు హాస్పిటాలిటీ క్లౌడ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడర్ అయినటువంటి మ్యూస్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా రేట్ గెయిన్ వాళ్ళ కటింగ్ ఎడ్జ్ ఛానల్ మేనేజర్ అండ్ మ్యూస్ వాళ్ళ క్లౌడ్ బేస్డ్ పిఎంఎస్ ఈ రెండింటిని యూజ్ చేయడం ద్వారా ఓవరాల్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని వీళ్ళు స్ట్రాంగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా హోటలియర్స్ వాళ్ళ ఆపరేషన్స్ ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చని అండ్ ఈవెన్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ ని కూడా వీళ్ళు ఎన్హాన్స్ చేయొచ్చని, దీంతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ అన్లాక్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ కి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని మంచి రెస్పాన్స్ గానీ కనపడింది అనుకోండి, అది రేట్ గెయిన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళు జిందాల్ రెన్యూబుల్స్ యొక్క సబ్సిడరీ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ జిందాల్ రెన్యూబుల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి సుజ్లాన్ వాళ్ళు S144 విండ్ టర్బైన్ జనరేటర్స్ విత్ హై లాటిస్ టవర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో సుజ్లాన్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిమెంట్ సెక్టర్ లోని వేరియస్ కంపెనీస్ అయితే వాళ్ళ కెపాసిటీస్ ని కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి కదా. దీనిలో భాగంగా అదానీ గ్రూప్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటూ వస్తున్నారు. అల్ట్రాటెక్ గ్రూప్ వాళ్ళు కూడా వేరియస్ కంపెనీస్ ని అక్వైర్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇప్పుడు జేకే సిమెంట్ వాళ్ళు కూడా సఫికా సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 60% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ సఫికా సిమెంట్స్ వాళ్ళ దగ్గర 0.26 MTPA క్లింకర్ కెపాసిటీ అండ్ 0.42 MTPA గ్రిండింగ్ కెపాసిటీ కలిగి ఉన్నది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి కెపాసిటీస్ వచ్చి జేకే సిమెంట్ వాళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి జేకే సిమెంట్ వాళ్ళు ఓవరాల్ గా సిమెంట్ బిజినెస్ లోని వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని క్యాటర్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈక్విజిషన్ 6 months లో కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. చూడాలి, సిమెంట్ బిజినెస్ లో అయితే కన్సాలిడేషన్ చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నది. అండ్ మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బూమ్ కనపడుతున్నదో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కనపడుతున్నటువంటి భూమ్ తోని ఈ సిమెంట్ సెక్టర్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే లాభపడున్నాయి. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 239
crores అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు 1 yearలో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.